సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పగ ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు పరాకాష్ఠగా మారిందన్నారు. ప్రస్తుతం దాసోజు శ్రవణ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి శ్రవణ్ గారు, లేఖకు సంబంధించి మీరేమంటారండి? నమస్కారం సునీత గారు. ప్రధానంగా ఈ లేఖ రాయడానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిని అన్నటువంటి ఒక విషయాన్ని ఇంకా కూడా గుర్తించకుండా ఒక పగ ప్రతీకార ఒక ఫ్యాక్షన్ రాజకీయాలను ఇవాళ దురదృష్టవశాత్తు తెలంగాణలో ప్రోత్సహిస్తున్నటువంటి ఒక పరిస్థితి. తనని తట్టి లేపేందుకోసం అని చెప్పని సరి అయినటువంటి ఒక గాడిలో ప్రభుత్వం ఉండాలని అతనికి చెప్పడం కోసం, గుర్తు చేయడం కోసం అని చెప్పని లేఖ రాయటమైంది. ఇవాళ ఎంత దురదృష్టం అంటే అండి, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ ఇవాళ ఒక వాయిలెన్స్ కు పాల్పడతా ఉన్నారు, ప్రశ్నించే గొంతుకులు అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, దాడులు హత్యలకు ఒక పక్కన పాల్పడుతున్నాయి, మరో పక్కన పని కట్టుకుని వాళ్ళ కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేయాలా అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తం గత 6 నెలల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కనుక ఒకసారి మీరు నిశ్చితంగా క్లోజ్ గా కనుక గమనించినట్టయితే యూ విల్ ఫైండ్ దట్ హీ హాజ్ నో ఇంట్రెస్ట్ ఇన్ పీపుల్స్ వెల్ఫేర్. ప్రజాభ్యుదయం మీద, ప్రజల సంక్షేమం మీద ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలను ఎట్లా అమలు చేయాలన్న దాని పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి గాని సోయి గాని ఉన్నట్లు కనబడదు. కేవలం కేసీఆర్ గారిని ఎట్లా అప్రతిష్ట పాలు చేయాలా, ఎట్లా బదనాం చేయాలా, గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా చెడ్డగా ఎట్లా చూపెట్టాలా అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తా ఉన్నాడు. ఎవరైనా పాలకుడు ప్రజలు ఒక విశ్వాసంతో, నమ్మకంతో అధికారం కట్టబెడతారు. ఆ ఇచ్చినటువంటి అధికారాన్ని ఒక బాధ్యతగా నిర్వర్తించాలా, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలా. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే తనేదో ఒక ఫ్యాక్షన్ లీడర్ మాదిరిగా పగ ప్రతీకారాలకు పరాకాష్ఠగా ఇవాళ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ దాన్ని ఇవాళ హైట్ ఆఫ్ ఇట్ ఏంటంటే, ఇవాళ గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు ఎన్ని కరెంటు కష్టాలనే మనంతా చూసినాం. అసలు కరెంట్ అనేది ఏమాత్రం కూడా అందుబాటులో ఉండనటువంటి ఒక పరిస్థితి, ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు, గంటల కొద్ది కరెంటు పోవడము, పరిశ్రమలు అయితే లాకౌట్లు డిక్లేర్ చేసిన పరిస్థితి, తర్వాత చాలా చోట్ల కంపెనీలు మూత చేసుకుని ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి, రైతులకు పంప్ సెట్లకు కరెంట్ రాని పరిస్థితి, ఇటువంటి ఒక దుర్భరమైనటువంటి ఒక చీకట్ల తెలంగాణను మనము 2014లో వరకు చూసినాం. మనము దాన్నే ఉటంకిస్తూ అప్పుడున్నటువంటి ఒక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కర్రబట్టి మరీ చెప్పినాడు, తెలంగాణ వస్తే కరెంటు కష్టాలు వస్తాయి, కరెంట్ ఇబ్బందులు ఏర్పడతాయి అని చెప్పని భయపెట్టినటువంటి ఒక దుర్భరమైన పరిస్థితి నుండి ఒక సర్ప్లస్ పవర్ కు విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణను అభివృద్ధి చేసి కేసీఆర్ గారు 24 గంటల ఉచిత విద్యుత్తు ప్రతి రైతుకు అందజేసి, ప్రతి పరిశ్రమకు, ప్రతి ఇంటికి కూడా లిప్తపాటు కరెంటు పోకుండా 24 గంటల కరెంటు అందించినటువంటి ఒక అద్భుతమైన పరిస్థితి నుండి ఏం జరిగింది 6 నెలల్లో, ఎందుకు కరెంట్లు పోతున్నాయి అనేటువంటి ఒక దానిపైన సూక్ష్మంగా ఆలోచించకుండా ఏమన్నా అంటే లైన్ మెన్లు బంద్ చేసిండ్రు, వాళ్ళు బంద్ చేసిండ్రు అని చెప్పిన వాళ్ళ నీళ్లను బదనాం చేసేటువంటి ప్రయత్నం చేయడం తప్ప దాన్ని సరిదిద్దాలనే ప్రయత్నం చేయలేదు. తగుదునమ్మా అని చెప్పని వాళ్ళ కేసీఆర్ గారికి వాళ్ళ ఒక రిటర్న్ గిఫ్ట్ లెక్క ఇస్తా ఉన్నాడు. ఏంటి? కరెంట్ ఇచ్చిన 24 గంటలు కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారికి, 24 గంటలు రైతులకు పంప్ సెట్లకు కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారికి, ప్రతి పరిశ్రమకు ఏ అంతరాయం లేకుండా కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారికి వాళ్ళ సంజాయిషి నోటీసులు ఇచ్చినారు. ఆ నోటీసులు ఏంటి అంటే, నువ్వు ఎందుకు కరెంట్ ఇచ్చినావు అని చెప్పని కేసీఆర్ గారిని అడిగినట్టే ఉంది రేవంత్ రెడ్డి గారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, కమిషన్ లో ఉన్న టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటివో కూడా ఇంతవరకు ప్రజలకు తెలియదు. వాటికి భిన్నంగా గత ముఖ్యమంత్రి గారికే నేరుగా నోటీసులు ఇవ్వడము, ఇది కేవలం ఒక నువ్వు ఇస్తానన్నటువంటి ఒక రైతు రుణ మాఫీ చేయట్లేవు, 2500 మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయట్లేడు, అనేక పథకాలు ఆయన తర్వాత పెన్షన్ అమలు చేయట్లేడు. ఇవేవి అమలు చేయకుండా ప్రజల యొక్క అటెన్షన్ ను డైవర్ట్ చేయడం కోసం ఇవాళ కేసీఆర్ గారిపై తుపాకీ పెట్టి ఇవాళ నోటీసుల పేరు మీద, సంజాయిషుల పేరు మీద, టెలిఫోన్ ట్యాపింగ్ల పేరు మీద కరెంట్ అని చెప్పని, కమిషన్ ఎంక్వైరీలు అని చెప్పని ఇవాళ ఒక చిల్లర ప్రయత్నానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. అతనిని ఆ దారి నుండి ఇది తప్పు అని చెప్పడం కోసం, తెలంగాణ సమాజానికి కూడా ఆయన చేస్తున్న తప్పును తెలియజెప్పడం కోసం ఈ రోజు ఈ లేఖ రాయటమైంది. ఇప్పుడే విన్నాను కొత్తగా ఏంటంటే, పాఠ్య పుస్తకాలలో కేసీఆర్ గారి పేరుంది కాబట్టి ఆ పుస్తకాలన్నీ వెనక్కి తెప్పియాలని చెప్పని తాకీదులు జారీ చేస్తున్నట్టు. మరి ఆ బూర వెంకటేశం గారు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు,
తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. చెరిపేస్తే చెడిపోయే పేరు కాదు కదా కేసీఆర్ గారిది. పుస్తకాల్లో వెనక్కి తెప్పించినంత మాత్రాన పిల్లలకు కేసీఆర్ గారు మర్చిపోతారు అనేటువంటి ఒక పిల్లి కళ్ళు మూసుకొని పాలు అయినట్టు వాళ్ళ రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు. ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో పగా ప్రతీకారంతో పరిపాలన కొనసాగిస్తూ తెలంగాణ సాధించుకు వచ్చినటువంటి ఒక మహానేత కేసీఆర్ గారి పైన ఇవాళ బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది అన్యాయం, అక్రమము. ఇటువంటి ఒక చిల్లర ప్రయత్నం దయచేసి మానుకోవాలా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వము జవహర్లాల్ నెహ్రూ గారిని గాంధీ గారిని కూడా ఏదో రకంగా తోలునాడే ప్రయత్నం చేసింది. ఏమన్నారు, అరే నెహ్రూని అంటారా గాంధీని అంటారా అని చెప్పని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పైన దాడి చేసినటువంటి ఒక పార్టీ పెద్దలు ఇవాళ కేసీఆర్ గారి పైన అదే రకమైన దాడి చేస్తా ఉన్నారు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? గాంధీని నెహ్రూ ఎట్లయితే తూలనాడినో ఇవాళ కేసీఆర్ గారిని అట్లే తూలనాడుతా ఉన్నారు. అంటే గత చరిత్రను గతంలో చేసినటువంటి ఒక మంచి పనులను కాదని చెప్పి ఇవాళ బుట్టదాఖలు చేస్తూ ఇవాళ బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు ఈ వైఖరి మానుకోవాలనే ఉద్దేశంతో ఈ లేఖ రాయటం అయింది. ఓకే అండి. అలాగే శ్రవణ్ గారు ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు ఇంతకుముందు లిప్తపాటు టైంలో కూడా కరెంటు పోయింది లేదు, రైతులు ఎప్పుడు కూడా 10 ఏళ్ల కాలంలో రోడ్డుపైకి వచ్చింది మనం ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు చూస్తే మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయని రైతులందరూ మొత్తుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. అంటే రాకముందు ఒక మాట, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇంకో మాట అన్నట్టుగా ఉంది. రేవంత్ పాలన చూసి ప్రజలు, ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళి మీరు ఉంటారు కాబట్టి ప్రజలు ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారండి? బోడమల్లయ్య సామెత ప్రజలు గుర్తు చేస్తా ఉన్నారు. అధికారంలోకి రాకముందు సుక్కలు చూపెట్టండి, ఇది చేస్తా అది చేస్తా అని చెప్పని అడ్డమైన వాగ్దానాలను చేసినాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి ఆయనకు పరిపాలన పైన పట్టు ఉందా అనేది నాకు డౌట్. ఆయన ఎంతసేపటికి కేంద్ర పార్టీకి కప్పం ఎట్లా కట్టాలా, లేకపోతే ముఖ్యమంత్రి పదవి ఎట్లా కాపాడుకోవాలా, కేసీఆర్ గారిని ఇట్లా బదనాలు చేయాలి, ఈ 3 ఎజెండాలు తప్ప ఆయనకు వేరే ఏ రకమైనటువంటి ఎజెండా ఉందని చెప్పని నేను అనుకోవట్లేదు. ప్రజలు చాలా అస్తవ్యస్తమైనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నారు. రైతులు మంచిగా రాత్రిపూట ఇండ్ల దగ్గర పడుకొని ప్రశాంతంగా భార్య పిల్లలతో పడుకున్నటువంటి ఒక రైతులు ఇవాళ పంప్ సెట్ల దగ్గర మోటార్ల దగ్గర పోయి పడుకోవాల్సిన దుర్భరమైనటువంటి ఒక పరిస్థితి. మీరు నమ్మరమా, ఇవాళ చాలా నగరాల్లో ఉన్నటువంటి కావచ్చు, పల్లెల్లో కూడా ఇలా ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయి, టీవీలు కాలిపోతున్నాయి, తర్వాత అంతో ఇంతో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అంతా కాలిపోతుంది. బికాస్ ద ఫ్లక్చువేషన్ ఇన్ ద పవర్ ఫ్లక్చువేషన్స్, తర్వాత ఇరాటిక్ పవర్ సప్లై, ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు, ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, ఎప్పుడు హై వోల్టేజ్ తెలియదు, ఎప్పుడు లో వోల్టేజ్ తెలియదు. ఇంత దుర్భరంగా ఇవాళ చాలా మంది మా టీవీలు కాలిపోతున్నాయండి, ఇదేం ప్రభుత్వం అని చెప్పని మొత్తుకుంటున్నారు. పంపు సెట్ల దగ్గర రైతులు పడుకోవాల్సిన పరిస్థితి, రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ మా కరెంట్ రావట్లేదని చెప్పని దుర్భరమైనటువంటి ఒక రీతిలో వాళ్ళు సమ్మెలు చేయాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు పరిపాలనను పక్కన పెట్టి పగలు ప్రతీకారాల చుట్టే తిరగడంతో వస్తున్నటువంటి ఒక దుర్భరమైన పరిస్థితి. మరి ఆయన చుట్టూ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తా ఉన్నారో, పెద్ద పెద్ద అడ్వైజర్లు ఏం చేస్తా ఉన్నారో, పెద్ద మంత్రులు ఏం చేస్తా ఉన్నారో అర్థం కావట్లేదు. మొత్తానికి అందరూ కూడా ఇవాళ తెలంగాణను మళ్ళా గంగలో కలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకున్నాం. పవర్ విషయంలో రిమార్కబుల్ డెవలప్మెంట్ మనం చూసినాం. ఆ రిమార్కబుల్ డెవలప్మెంట్ ని వాళ్ళ పక్కన పెట్టేసి వాళ్ళ ఎందుకు పవర్ పోయిందంటే ఎవరు చెప్పలేడు. నువ్వు 2023 కేసీఆర్ గారు అధికారంలో ఉన్నంత వరకు 24 గంటలు బల్బులు ఎట్లు వెలిగినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే బల్బులు ఎందుకు బంద్ అవుతున్నాయి అంటే అది చెప్పట్లేరు. వైట్ పేపర్ డిక్లేర్ చేయండి అంటే డిక్లేర్ చేయరు. మీరు ఎంత ఉత్పత్తి చేస్తున్నారు, గతంలో ఎంత ఉత్పత్తి అయింది, ఇప్పుడు ఎంత ఉత్పత్తి అయింది, దానికి సంబంధించిన వివరాలు చెప్పమంటే చెప్పరు. గతంలో ఎంత కొన్నారు, ఇప్పుడు ఎంత కొంటా ఉన్నారు అంటే చెప్పమంటే చెప్పరు. అసలు వీళ్ళకి సోయి లేకుండా, ఒక పరిపాలన పట్ల దృష్టి లేకుండా, ఇవాళ ప్రజల పడుతున్న బాధల పట్ల ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. ఇకనైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవలసిన అవసరం ఉంది. రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించవలసిన ధార్మిక బాధ్యత, నైతిక బాధ్యత, చట్టబద్ధమైనట్టుగా బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారి పైన ఉంటది. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ కరెంటు కష్టాలు ఎందుకు వస్తా ఉన్నాయి, తెలంగాణలో ఎంత కొంటున్నారు, ఎంత సరఫరా అవుతున్నది, ఎంత ఉత్పత్తి చేస్తున్నారు, ఇంకెందుకు లోటు వస్తా ఉంది, వీటిపైన దయచేసి మీరు ప్రజలందరికీ కూడా తెలియజెప్పవలసిన అవసరం ఉంది. కేసీఆర్ గారికి ఏందండి, ఆయన తన పదవులను, తన జీవితాన్ని, తన పదవులను అన్నిటినీ తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ విముక్తి కోసం కొట్లాడినటువంటి ఒక వ్యక్తి, త్యాగం చేసిన వ్యక్తి. మీరు ఇచ్చేటువంటి నోటీసులు, పీటీసులకు భయపడతాడని అనుకుంటే తాటాకు సప్పులకు కుందేళ్లు కూడా బెదరవు. కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో భయపడేటువంటి ఒక పరిస్థితి ఉండదు. కానీ మీరు ప్రజలకు జవాబుదారు కదా.
కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం కోసం ముఖ్యమంత్రి కాలే, కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి కాల. ప్రజల జీవితాల్లో కేసీఆర్ గారు ఒక స్థాయి వరకు దీన్ని అభివృద్ధి చేసినారు. ఇంకా పై స్థాయిలో ఎట్లా అభివృద్ధి చేస్తా అనేటువంటి ఒక విషయాన్ని ఆలోచించకుండా ఇవాళ అంతా చిల్లర ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్కూల్ పుస్తకాలు వెనుక తీసుకురావాలా, నోటీసులు ఇవ్వాలా, దిస్ ఇస్ ఆల్, లేకపోతే గుర్తులు మార్చాలా, లోగోలు మార్చాలా, లేకపోతే పాటలు మార్చాలా, ఇవన్నీ కూడా ఒక చిల్లర గల్లీ నాయకుడు చేసేటువంటి ఒక ప్రయత్నాలు. వాళ్ళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 4 కోట్ల ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి, ఒక గౌరవనీయమైనటువంటి బాధ్యతతో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి, గౌరవప్రదంగా వెలగాల, గౌరవప్రదంగా పరిపాలన కొనసాగించాలా, బాధ్యతతోటి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా, ఇచ్చిన వాగ్దానాలని అమలు చేసే విధంగా. మళ్ళా కొత్తగా ఇంటాం లేదా కమిషన్ ఏర్పాటు చేస్తాం, కమిటీ ఏర్పాటు చేస్తాం అంటున్నారు. 6 గ్యారంటీస్ ఇంప్లిమెంటేషన్ చేయమంటే అవి చేయకుండా ఇంకా నాటకాలు ఆడుతూ ఇలా నోటీసులు ఇస్తూ ప్రజలను ఇవాళ తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నం నుండి దయచేసి బయటికి రావాలని చెప్పని, ప్రజలను ఆదుకోవాలని చెప్పని ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క లేఖ రాయటమైంది. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.